చేసింది భారతీయ జనతా పార్టీ, దాన్ని గుర్తుంచుకోవాలి. రైట్ సంజయ్ గారు, ప్రధాని నరేంద్ర మోడీ వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చారు. కోడె మొక్కులు కూడా అక్కడ చాలా కీలకమైనవి, కోడె మొక్కులు కూడా చెల్లించుకున్నారు. భారీ బహిరంగ సభ, మిమ్మల్ని కూడా ప్రశంసించారు. గుజరాత్లో కూడా ఇంత ఉదయాన్నే ఇంత భారీ బహిరంగ సభ పెట్టలేకపోయేవాడిని, సంజయ్ పెట్టారు అన్నారు. ఓకే, అక్కడి వరకు ఓకే. అయితే ఆ సభలో మీరు మాట్లాడుతూ ఎప్పుడు హిందుత్వం, మైనార్టీలు, హిందువులు ఇలాంటి ఎజెండాతో వెళ్ళే సంజయ్ అక్కడ మోడీని కూడా, ఈవెన్ ప్రధాని నరేంద్ర మోడీని కూడా పక్కా లోకల్ అంటూ కీర్తించారు. అంటే పక్కా లోకల్ నినాదం మీరు ఆల్రెడీ కరీంనగర్లో తీసుకున్నారు. అక్కడ ప్రధాని మోడీని కూడా పక్కా లోకల్ అంటూ మాట్లాడారు. మీరు అక్కడ ఏమన్నారో ఒకసారి విందాం, విన్న తర్వాత దాని మీద చర్చకు వెళ్దాం. మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎలియాస్ రాహుల్ విన్సీ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులో చెప్పు. నా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించిన పార్టీ. నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ కు సంబంధించిన పార్టీ. నా నరేంద్ర మోడీ పక్కా లోకల్, పక్కా లోకల్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాజం చెప్పాలి, ఎస్ భారత్ లో పుట్టి పెరిగి ఈ భారతదేశం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి కనుకనే ప్రపంచ దేశాలు ది బాస్ గా గుర్తిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. రైట్ సంజయ్ గారు, పక్కా లోకల్ నరేంద్ర మోడీ, పక్కా భారతదేశ పార్టీ బీజేపీ అంటూ అక్కడ చెప్పారు. అదే నినాదాన్ని మీరు కరీంనగర్ పార్లమెంట్లో కూడా తీసుకున్నారు. మిగిలిన అభ్యర్థులు లోకల్ కాదు, నేనే లోకల్ అంటూ. ఏంటి లోకల్ నినాదాన్ని ఎందుకు ఎత్తుకున్నారు సడన్గా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పక్క నాన్ లోకల్ 100% అలా. దీనివల్ల స్థానిక సమస్యల మీద, ఆ స్థానిక సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆలోచన వారికి లేదు. ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి అభివృద్ధిని తీసుకోవాలని చెప్పి ఆలోచన లేదు, అభివృద్ధి చేయాలని సోయి లేదు. దీనికి నేను ఉదాహరణ చెప్తాను వినండి. ఇప్పుడు ఆయన లోకల్ అయితే ఇక్కడ ప్రజల సెంటిమెంట్ గుర్తొస్తాయి, ప్రజలను అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనలకు వస్తుంది. ఇలా ప్రజలు వినోదం వారు ఏమంటారు, నేను చాలా లేఖలు రాసిన, ఇప్పుడు చేసిన అభివృద్ధి మొత్తం నేనే చేసిన, కానీ బండి సంజయ్ చెప్పుకుంటుండు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఒక ప్లాన్ ప్రకారం బండి సంజయ్ ఏం చేయలేదు అనే ఒక తప్పు ప్రచారం చేస్తుంది. వాస్తవం సక్సెస్ అయ్యారు కూడా, వాళ్ళు సక్సెస్ అయ్యారు, బదనాలు చేసినట్టు సక్సెస్ అయ్యారు. కానీ వాస్తవాలు ఇవాళ ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత, నేను చేస్తున్నటువంటి ప్రచారం తర్వాత, నేను చూపిస్తున్న ఆధారాలను చూసిన తర్వాత ప్రజలు విస్మయానికి గురారు. అరే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా పడుకొని బండి సంజయ్ని బదనాలు చేస్తున్నారు అని చెప్పి ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఇవాళ ఇప్పుడు ఇలా వేములవాడ దేవస్థానం, మరి ఇవాళ నేను లేఖ రాస్తా కూడా, కేంద్రము రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తా కూడా వినోదరావు గారు మరి ఏ ఒక్క రోజు కేసీఆర్ గారికి పోయి వేములవాడ దేవస్థానాన్ని కేంద్రము ప్రసాదం స్కీమ్ కింద పెడతా ఉంటుంది కదా, ఆంజనేయ స్వామి దేవాలయాన్ని రామాయణ సర్క్యూట్ కింద పెడతా ఉంటుంది కదా, మనకు నిధులు వస్తాయి, అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఎందుకు ఒప్పించలేకపోయారు? ఇక లోకల్ కాబట్టి వేములవాడ, ఆయన కూడా దేవుడిని నమ్మేటువంటి వ్యక్తి కాబట్టి, ఆయనకు వేములవాడ దేవస్థానం గురించి తెలియదు కాబట్టి, చేయాలనే ఆలోచన లేదు కాబట్టి, చేస్తే నాకేమొస్తుంది, నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి ఒక చెడు ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి పట్టించుకోలేదు. దాంతోపాటు వాళ్ళన్నీ నేనే చేస్తా అంటున్నాడు. వాళ్ళ కరీంనగర్ వరంగల్ రోడ్ అది కూడా నేనే చేస్తా అన్నాడు. మరి మీరే చేస్తే ఇవాళ కరీంనగర్ వరంగల్ రోడ్కు బడ్జెట్ ఎప్పుడు శాంక్షన్ అయింది? మీ హయాంలో బడ్జెట్ ఎందుకు శాంక్షన్ చేసుకోలే? మీ హయాంలో ఎందుకు టెండర్ పెట్టుకోలే? మరి మీ హయాంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కదా, ఎందుకు ప్రారంభోత్సవం చేసుకోలే? మరి గత ప్రభుత్వం ఎందుకు ప్రారంభోత్సవాలు చేసుకోలే? ఇవాళ కరీంనగర్ వరంగల్ రోడ్కు బడ్జెట్ కేటాయింపు చేసింది 2200 కోట్ల రూపాయల పైగా నిధులు బడ్జెట్ శాంక్షన్ చేయించింది నా హయాంలో. ఈ 5 సంవత్సరాల కాలంలో టెండర్ పెట్టించింది నా హయాంలో. ప్రారంభోత్సవం చేసింది వరంగల్కు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేసింది నేను. మరి మీరు ఎట్లా తీసుకొచ్చినట్టు? మీరు బడ్జెట్ కేటాయించిపోయిచ్చిరా? మీ హయాంలో టెండర్ పెట్టించిరా? మీ హయాంలో 2200 కోట్ల రూపాయలు కేటాయించేసిరా? మీ హయాంలో ప్రారంభోత్సవం చేసిరా? ఇలా ఎలికత్తుతి సిద్దిపేట. ఇలా మీరు లోకల్ అయితే ఎప్పుడో బడ్జెట్ శాంక్షన్ చేయించేవాళ్ళు, టెండర్ పెట్టించేవాళ్ళు, ఇవాళ ప్రారంభోత్సవాలు చేసేవాళ్ళు. మీకు శ్రద్ధ లేదు. ఇవాళ ఎలికత్తుతి సిద్దిపేట రోడ్డు మీ హయాంలో ఇవాళ బడ్జెట్ కేటాయింపు చేసింది 500 కోట్ల రూపాయల పైగా నిధులు బడ్జెట్ కేటాయింపు చేసింది నేను. టెండర్ పెట్టించింది నేను. నరేంద్ర మోడీ గారితో ప్రారంభోత్సవాలు చేయించింది నేను. మరి మీరు వేయించినట్టయితే మీరు బడ్జెట్ ఎప్పుడు ఎందుకు కేటాయింపు చేసుకోలే? ఎందుకు టెండర్ పెట్టనియలే?
ఎందుకు ప్రధానమంత్రితో ప్రారంభోత్సవం చేయించలే దానికి సమాధానం చెప్పాలి.